అనుపమని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకుని వస్తారు. తీసుకుని వచ్చాక ఏంజెల్ ఇలా అంటుంది, కారులో మెడిసిన్ ఉంది, నేను వెళ్ళి తీసుకుని వస్తానని చెప్పి ఏంజెల్ వెళ్తూ ఉంటే ఇంతలో వస్తారైతే, ఏంజెల్ నువ్వు ఆగు, మనోగారు వెళ్ళి తీసుకుని వస్తారని చెప్పి, మనోగారు మీరు వెళ్ళి తీసుకురండి అని చెప్పి అంటుంది. ఇక మనో అయితే టాబ్లెట్స్ తీసుకుని వస్తారు. ఇక అక్కడి నుండి వసుధార, ఏంజెల్, మహేంద్ర వాళ్ళైతే వెళ్ళిపోతారు. మేడం ఇదిగోండి టాబ్లెట్ వేసుకోండి అని చెప్పి మనో అయితే టాబ్లెట్ ఓపెన్ చేసి అనుపమకి ఇస్తాడు. అది చూసి అనుపమ అయితే కోపంతో ఆ టాబ్లెట్ని తీసుకుంటుంది. ఏదైనా అవసరం అయితే కాల్ చేయండి మేడం అని చెప్పి మనో అంటాడు. ఏ అవసరం రాదు అని చెప్పి కోపంతో గట్టిగా అంటుంది. అది విన్న మనో అయితే సీరియస్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అది చూసి వసుధార అయితే, మనోగారు ఏంటి మనోగారు వెళ్ళిపోతున్నారు, మేడం మీరు ఏమైనా అన్నారా అంటే, ఏమో ఆయనే కోపంగా వెళ్ళిపోయారని చెప్పి అంటూ ఉంటుంది అనుపమ. అది విన్న మహేంద్ర అయితే ఇలా అంటూ ఉంటాడు, ఏంటి అనుపమ నువ్వు కొడుకు విషయంలో మరీ ఎంతలా బిహేవ్ చేస్తున్నావు, అయినా కుటుంబం అన్నాక కలహాలు ఉంటాయి, ఆ కలహాలను ఒడిదుడుకులను భరించి బయటపడాలి, అలాంటిది నువ్వు కన్న కొడుకునే కొడుకు కాదంటావేంటి, అసలు నువ్వు కన్న కొడుకుని దూరం పెడుతున్నావు, నువ్వు ఒక తల్లివేనా అని చెప్పి మహేంద్ర అనుపమని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకు అనుపమ అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటుంది. ఎవరైనా కొడుకుని కొడుకు కాదు అంటారా, నువ్వు కొడుకుని దూరం పెడుతున్నావేంటి, నువ్వు అసలు తల్లివేనా అని చెప్పి మహేంద్ర అనుపమ అడుగుతూ ఉంటే అనుపమ అయితే అలా మౌనంగా మహేంద్ర వైపు చూస్తూ ఉండిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.